ముందు వీడియోలో చూసాం కదా నూడిల్స్ మనం బాయిల్ చేసుకున్నాం. ఇక్కడైతే నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఇలా రెడీగా పెట్టుకున్నాను. కడాయిలో చాప్ చేసుకున్న గార్లిక్, ఆనియన్స్, క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ అలాగే మష్రూమ్ వీటన్నిటిని వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి వెజిటేబుల్స్ కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకొని ఇదంతా మనం ఒక 50% ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. 50% ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ మనం ఇందులో బాయిల్ చేసుకున్న నూడిల్స్ వేసుకొని కొంచెం కారం, గరం మసాలా, బ్లాక్ సాల్ట్ అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని ఈ నూడిల్స్ అన్నీ మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం నూడిల్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. టమాటో కెచప్ లైక్ చేసే వాళ్ళు ఉంటే కొంచెం టమాటో కెచప్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ ఇంకా సోయా సాస్ వేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాను. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నూడిల్స్ అయితే రెడీ అయిపోతాయి.